ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి ప్రాజెక్టుకు నేడు శంకుస్థాపన జరగనుంది. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. రాజమండ్రిలోని పుష్కర్ ఘాట్ వద్ద అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. ఉదయం 11 గంటలకు బొమ్మూరులోని సైన్స్ మ్యూజియాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12:45 దివాన్ చెరువులో అటవీ అకాడమీ భవనానికి శంకుస్థాపన చేస్తారు. కార్యక్రమం తర్వాత ఏపీ సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ భేటీ అవుతారు. డీటెయిల్స్ మనకు చిరంజీవి అందిస్తారు. చిరంజీవి, ఈ రోజు తూర్పు గోదావరి జిల్లాలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు ఈ రోజు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు. వీరితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మరియు స్థానిక ఎమ్మెల్యేలు మరియు ఎంపీతో కలిసి ఈ రోజు ఇక్కడ రాజమహేంద్రవరంలోని పుష్కర్ ఘాట్ వద్ద ఈ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు. అయితే షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన కార్యక్రమం ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అయితే రేపు 2027లో జరగబోయే పుష్కరాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించింది. దీని నేపథ్యంలోనే ఇప్పుడు 94.44 కోట్లతో ఈ రోజు అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు ఈ రోజు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అయితే వీరితో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక దీంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేయనున్నారు. బొమ్మూరులో ఏర్పాటు చేసిన సైన్స్ మ్యూజియం ను ప్రారంభిస్తారు. అనంతరం దివాన్ చెరువులో ఏర్పాటు చేయబోతున్న అటవీ అకాడమీ కూడా ఈ రోజు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అలాగే షెకావత్ చూసుకున్నట్లయితే కనుక కేంద్ర మంత్రి పర్యటన షెడ్యూల్ చూసుకున్నట్లయితే కనుక ఉదయం 8:05 రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చేరుకోవాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా కొంత ఆలస్యమైంది. అయితే ఆయన ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఇటు స్థానికంగా ఏర్పాటు చేసిన మంజీరా హోటల్లో బస్ చేసి అక్కడి నుంచి ఇక్కడ పుష్కర్ ఘాట్ కు చేరుకుంటారు. అయితే ప్రస్తుతం షెడ్యూల్ ఆలస్యం అవడం వల్ల కొంత ఆలస్యమైంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అధికారులు అయితే ఇప్పటికే ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఎక్కడికక్కడ కట్టుకట్టమైన ఏర్పాట్లు చేశారు. స్థానిక జిల్లా కలెక్టర్ గానీ జిల్లా ఎస్పీ గానీ ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తిగా రాజమండ్రి నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ సంబంధించి ఆంక్షలు విధించారు. ఈ కార్యక్రమానికి ఇక్కడ గోదావరి పుష్కర్ ఘాట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, రైట్ చిరంజీవి.